పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్లో ఈరోజు నూతనంగా గృహప్రవేశం చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి విచ్చేసిన రాజేష్ అన్న గారికి మరియు నరేష్ గారికి మరియు మల్లికార్జున రెడ్డి గారికి మరియు అంజన్ కుమార్ గారికి మరియు రాజు గారికి మరియు భాస్కర్ రెడ్డి గారికి మరియు నాతోటి ముందున్న వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయినాయి. ఈరోజు ఇంట్లో మా పోచారం మున్సిపాలిటీలో ఫస్ట్ 16th వార్డులో ఫస్ట్ అయింది కాబట్టి దీనికి నేను సంతోషపడుతూ ఇలాంటి గృహప్రవేశాలు ఇంకా కూడా ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇంకెవరన్నా పెట్టుకునేటుంటే కూడా పెట్టుకోండి. ఇంకా కూడా మేము ప్రయత్నం చేసి మేము పిఎన్కి రెడీగా ఉన్నామని చెప్పేసి తెలుపుతున్నాను. ఈరోజు జాన్వాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జాన్ మార్క్ పాస్టర్ గారు గృహప్రవేశానికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఇక్కడ వచ్చిన పాస్టరు, మరి మీకు అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా కాచవన్సి గారు నివాసి మీ జాన్ పార్క్ మా కాకైతాడు. ఎందుకు చెప్తున్నానంటే, సరే దేవుడు నారపల్లి ప్రజలకు సేవ చేయాలని ఆయనకు రాసిపెట్టిండేమో. ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ళు, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, చాలా ఏళ్ళ నుంచి ఉండి కూడా గృహప్రవేశం అంటే ఒక ఇల్లును నిర్మించుకోలేకపోయాడు. ఇక్కడ చర్చిని నిర్మించి అది చేసినా కానీ సరే, ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. నేను రాజకీయాలు చెప్పాను కానీ నిజంగా చెప్పాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల గురించి పాటుపడే పార్టీ అయితే నేనైతే కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఉదాహరణకు మీరు చూడండి, గత 10 ఏళ్ల కాలంలో ఒక్కరికి ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక పేదవాడికి ఒక ఇల్లు కట్టుకుంటానికి కనీసమైన సహాయం చేసిన పాపాన పోలేదు. నేను ఎందుకు రాజకీయాలు మాట్లాడదో వేదిక అవునో కాదో నాకు తెలియదు కానీ నేను ఒక 10 ఏళ్ల గురించి చెప్తున్నాను. అంతకుముందుకు చాలా ప్రభుత్వాలు వచ్చిపోయినాయి కానీ పేదల గురించి, అది ఏ పార్టీ అన్నా ఉండని, పేదల గురించి కొంచెం సాయం చేయాలి. ఉన్నవాడు 10 ఇళ్ళు కడతాడు, 4 ఇళ్ళు కడతాడు కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఉన్న వాళ్లకు 40, 50, 100 గదులలో ఒక ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వం కూడా కొంచెం, అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్లో చాలా మందికి హౌసింగ్ లోన్ అని ఇచ్చారు, మీకు తెలిసి ఉంటుంది. పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అవన్నీ బంద్ అయినాయి. కానీ ఇప్పుడు యుద్ధపథికంగా నేను ఏమంటున్నానంటే, మన పాస్టర్లకు మరీ చెప్తా ఉన్నాను, పేదవాళ్ళు మీ దగ్గర చర్చికి వస్తుంటారు, వాళ్ళకి నిజంగా తెలివై ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం చెప్తుంది చెప్పగానే ఏదో ఒకటి లేకుంటే గృహానికి అనుమతి లేదనో ఏదో అధికారులు అది దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు. దయచేసి మా లీడర్ల దగ్గరకు వచ్చినా లేకపోతే పాస్టర్ దగ్గరికి ఎవరికి వచ్చినా మా దగ్గర రాకుండా మీరు అధికారుల దగ్గర పోయినా ఖచ్చితంగా ఇలాంటి చేసి వాళ్ళకి కట్టిస్తుంటే పాస్టర్లకు కూడా మంచిది, గ్రామానికి మంచిది, పేదవాళ్ళు కట్టుకోవడానికి ఇది ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పుడు నిజంగా మేము మా ఊర్లో కూడా 2-3 ఇల్లు గృహప్రవేశమైనాయి. కానీ ఇల్లు చూస్తే డబుల్ బెడ్రూమ్ చాలా అందంగా డిజైన్ చేసి కట్టారు. చిన్న 100 గదాల లోపు ఉన్నట్టుంది, అట్లున్న చాలా డబుల్ బెడ్రూము చాలా నీట్గా ఇదైంది. కాబట్టి ఇది మన పేద ప్రజలకు మంచి వరం లాంటిది. దయచేసి అందరూ కూడా దీన్ని కేవలం 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకొక 4-5 లక్షలు కలిపితే కొంచెం ఇంత కాకుండా ఇంకొంచెం తక్కువలో కూడా మనకు ఇల్లు మాత్రం ముఖ్యం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఖచ్చితంగా ఎంతమంది కన్నా ఇస్తారు. ఇది ఒక గ్రామానికి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కాదు, ఎంతమంది పెట్టుకున్నా మీరు పాస్టర్లు మా దృష్టికి తీసుకొచ్చినా మేము అధికారుల దగ్గర తీసుకుపోయి మీకోసం మేము చేస్తాం. సరే అది ఏ పార్టీ అన్నా ఉండని, ఎవరన్నా ఉండని, ఎవరికైనా ఓట్లు వేసుకొని, కానీ ఇల్లు అనేది మనం అందరికీ సాధ్యమవుతుంది. ఇలాంటి ప్రభుత్వము సాయం చేసినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కట్టుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మేము ముందుండి మీకు సాయం చేస్తామని చెప్పి కూడా నేను మన జాన్ పాస్టర్ ఈ యొక్క గృహప్రవేశాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం. వారు కూడా మరిన్ని ఇల్లు కట్టడానికి ఆయన కృషి చేసి మరి చేపియాలి. మీ భగవంతుడు కృప చెప్పడమే కాదు, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడానికి కూడా మీరు చేయండి. ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము ఇంకేమంటే కూడా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఈ వేదిక ద్వారా. థ్యాంక్ యూ. ఈరోజు జాన్మర్ గారు నూతన గృహప్రవేశానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషం. గత మన పోచారం మున్సిపల్ ఇంతమందుకు ఉన్న కమిషనర్ గారితో ఆ రోజు మనకి నారపల్లిలో అత్యధికంగా పేదవారు ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను ఎర్రరాజన్న కానీ నేను కానీ మన యూసుఫ్ భాయ్ మధ్యలో లేరు, కొంచెం బయటికి వెళ్ళిండు.
మేము ముగ్గురం ఆ రోజు 4, 5 వస్తే కాదు 5 కాదు మాకు కంపల్సరీ మాకు 16 కావాలని చెప్పి మేము కొట్లాడినందుకు ఇవాళ ప్రతి పేదవాళ్ళకి ఇల్లు కట్టే విధంగా ఇవాళ ప్రభుత్వం కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ అందరం మీ ముందు ఉంటాం. మీరు కూడా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎర్రరాజన్న కానీ నాకు కానీ ఇక్కడ ఉన్న యూసుఫ్ భాయ్ కానీ ముగ్గురిని కానీ ఎవరినైనా సరే సంప్రదిస్తే మేము మీకు ఏ పని అయినా మేము చేసి పెడతాం. మీరు ఎటువంటి మాకు రాలేదు మాకు ఇంకా అట్లాంటివి ఏముండే మీకు ఎప్పుడైనా సరే మీరు మా కన్సల్ట్ అయితే మేము 100% మీకు ఇల్లు ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అట్లనే జాన్ మార్క్ గారికి చాలా శుభాకాంక్షలు. పోచారం డివిజన్లో మన నారాపల్లిలో జాన్ మార్క్ గారు నూతన గృహప్రవేశం చేసుకోవడం మీ అందరి ముంగడ ఈ సభా వేదిక ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదొకటి మొదటి నూతన గృహం చేసుకోవడం ఇంకెంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు చెప్పినట్టు మా అధ్యక్షులు చెప్పినట్టు ఒక సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. పేదలు ఎవరైనా ఉంటే అటువంటి ఏమైనా ఉంటే ఇక్కడ మన రాజన్న కానీ అంజన్భాయ్ గారిని ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇంకా మరెందరో ఇలాంటి ఇల్లును నెరవేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదికను అలంకరించిన మా పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు పాస్టర్ గారికి మరి సేవకులకు మరి విశ్వాసులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పోచారం మున్సిపాలిటీలో నారపల్లి గ్రామంలో 16th వార్డులో ఎన్నో రోజులుగా మేము పేదింటి వారి కోసం ఎన్ని రోజులుగా మేము బాధపడుతున్నాము. మేము పార్టీలోకి వచ్చిన తర్వాత పేదవారికి మేము ఏం చెయ్యట్లేదే అని కొంచెం ఒక బాధ ఉండే. ఎందుకంటే ఆర్థికంగా పొలిటికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎంతోమందికి ఉండొచ్చు. అది నెరవేర్చుకోవడానికి మనకు కావాల్సింది కూడు గూడు గుడ్డ. గూడు ఉంటేనే ప్రతి ఒక్కటి వస్తుంది. ఆ గూడు కోసము మేము దివారాత్రులు పాస్టర్ గారికి మరియు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నారపల్లి గ్రామంలో 10 ఇండ్లను మేము శాంక్షన్ చేయించినాము. కాంగ్రెస్ పార్టీ లీడర్స్లు మరియు కమిటీ మెంబర్స్ అంతా ఒక్క దగ్గర కూడి ఎవరెవరికి కావాలి, ఎవరెవరికి లేదు, ఎవరు ఆర్థికంగా బలపడేటోరు లేదా ఎవరికి ఆర్థికంగా లేరో వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలని అందరం మాట్లాడుకొని మరి పాస్టర్ గారికి మేము ఇప్పించడం జరిగింది. ఇంకా కొన్ని ఇండ్లు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా 2 గృహప్రవేశాలు కూడా ఉన్నాయి, కొన్ని ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకి సహాయకారిగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ. పార్టీ లేనిదే అమ్మ మనకి ఇంతమందికి ఇచ్చింది ఇంద్రమ్మ ఇండ్లది లోను కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ అప్పుడున్న ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఎవరో వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఆర్థికంగా సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే ఇల్లు కట్టుకున్నారు, కానీ మిగతా వారైతే ఏ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. నా పెళ్లి నుంచి చూస్తున్నాను కానీ 15 ఏళ్ల నుంచి అవే ఇల్లు అవే గోడలు అలాగే ఉన్నారు. కానీ నేను కూడా ఒకటి చెయ్యాలి, నేను పార్టీలోకి వచ్చాను, నేను కూడా ఏదన్నా సాయం చేయాలి అనేసి నేను మా కట్టశ్రీ ఎమ్మెల్యే మరి నా వజ్రేష్ అన్న గారికి మరియు మా మున్సిపల్ ప్రెసిడెంట్ సీనన్న గారికి రాజేష్ అన్న గారికి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది. ఈ 10 ఏళ్లలో అన్న మనం కూడా మన సహాయం మనం చేద్దామన్నా అని అంటే అన్న కూడా సహకరించారు. మన ఇంద్రమ్మ ఇళ్ళ కోసము మేము మాట్లాడింది ఒకటే, వాళ్ళతో కొట్లాడింది కూడా ఒకటే. మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి, వీలైతే ప్లేస్ లేని వాళ్ళకు 70 బెడ్రూమ్లు కూడా ఇప్పేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఎవరైతే కావాలి కట్టుకోవాలి మా దగ్గర ఉంది ప్లేస్ ఉంది మేము కట్టుకుంటాం అన్న వాళ్ళకి మీరు అప్లికేషన్ ఇవ్వండి. 2nd విడతలో కూడా ఇంద్రమ్మ ఇల్లు ఛాన్స్ ఉంది, మేము ఇస్తాము, మేము ముందు నిలబడి చేపిస్తాం. ముందుగా నేను పాస్టర్ అన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. అన్న కాంగ్రెస్ అన్న, మేము చేయడం కాదు కానీ మా వంతు సహాయంగా మేము చేసాము. అది మీ కృషి అన్న, అది మీ సొంత గుడి కట్టుకోవాలి అని మీరు అనుకున్నారు, మీరు మాకు చెప్పారు. మీరు దాని థ్యాంక్ యూ అన్న. మీరు ఇంత తొందరగా చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఇంత తొందరగా మీరు ఇల్లు కట్టి మన గృహప్రవేశానికి ఇంతమందిని పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మీకు మరి మేడం గారికి మరి పాపకు బాబుకి చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మేము కూడా ఉన్నాము అని మీరు చెప్పించుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.
చదివినప్పుడు నాకు ఒక మాట, నిలువరమైన నివాసం ఇక్కడ లేదు. అంటే బిబ్లికల్గా చాలా సంగతులు దాంట్లో నుండి నేనుగా అనువదించుకున్నాను. బట్ ఏంటి అని అంటే సో ఇది కూడా సో దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా సో దేవుడు ఇచ్చినటువంటి గృహం ఇది. సో తర్వాత నేను కొన్ని సంగతులు చెప్తాను. సో మేము దీన్ని ప్రారంభం చేసినప్పుడు ప్రార్థన పూర్వకంగా ప్రారంభం చేశాం. సో దానికి శ్రీనివాస్ రెడ్డి గారు సో సార్ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అట్లే యూసుఫ్ అన్న కూడా వచ్చాడు. సో వీళ్ళంతా కూడా వచ్చారు. సో వారిని ప్రభు దీవించుగాక. సో ఈ కార్యక్రమాన్ని మేము ఆరంభించాలి అని అనుకున్నప్పుడు సో దీనికి అంతటికి అని అంటే కొన్ని ఆలోచన చేసినప్పుడు ఎర్రరాజు గారు సో కొన్ని సలహాలు తను ఇచ్చాడు. సో తను కూడా ప్రయాసపడ్డాడు. సో వారిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ సో వచ్చినటువంటి నాయకులందరికీ కూడా సో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్. సో మీరు పిలువగానే వచ్చినందుకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.